ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తున్నాం. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, ప్రభు నమ్మదగిన దేవుడు. ఆయన మీకు తోడై ఉండి నడిపించే దేవుడు. దేవుడు తన మాటను ఎన్నడూ తప్పడు. ఆకాశం భూమి అయినా గతించవచ్చు, కానీ ఆయన మాట ఏమాత్రం గతించదు. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం దేవుడు తప్పక నెరవేరుస్తాడు. నిరీక్షణ కలిగి ఎదురు చూడండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, దేవుని మీద ఆధారపడండి. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మతగిన దేవుడు. నువ్వు నమ్మావనుకో దేవుడు నిన్నెన్నడూ విడిచిపెట్టాడు. తప్పక ఆయన చెప్పినది నెరవేరుస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండంలో యాకోబుతోటి దేవుడు చెప్పే ఒక మాట, ఆదికాండం 28వ అధ్యాయంలో, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అంటాడు. అంటే చూడండి, దేవుడు చెప్పింది మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఎంత ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ధైర్యం తెచ్చుకోండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రతి దినము తప్పక దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. వాక్యానుసారంగా మీరు జీవించండి. దేవుని ఆశీర్వాదం నిశ్చయముగా మీరు కన్నులారా చూడగలుగుతారు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. ప్రియులారా, పౌలుకి ఒక ఆశ, ఒక ఆతురత, తొందరపాటు. లోకంలో మనుషులకి కొన్ని విషయాల్లో భలే తొందరపడతారు. తొందరపడి మాట్లాడేవాళ్ళు కొంతమంది, తొందరపడి పనులు చేసేవాళ్ళు కొంతమంది, తొందరపడి పనులు జరిగించుకునేవాళ్ళు కొంతమంది. ఒక్కొక్కళ్ళ ఆశ వారిని పరిగెత్తిస్తుంది. పౌలుకున్న ఆశ ఏంటంటే యేసే క్రీస్తు అని యూదులందరికీ చెప్పాలి. అది ఆయన ఆశ. నాలాగా నేను ఆయనను తెలుసుకోలేనట్లుగా నా ప్రజలు కూడా ఆయనను తెలుసుకోలేక ఇంకా వ్యతిరేకమైన భావాల్లో వాళ్ళు జీవిస్తున్నారేమో, వారందరూ కూడా దేవుని తెలుసుకోవాలి అని యేసే క్రీస్తుని ఆయన సాక్ష్యం ఇచ్చటానికి, వాక్యం ప్రకటించటానికి ఆయన ఆతురత కలిగిన వ్యక్తిగా పౌలు కనబడుతూ ఉన్నాడు. ఇది సీల, తిమోతి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఒక వ్యక్తే దేవుని పని బలంగా చేస్తున్నాడు. ఇంకా ఆ వ్యక్తికి తోడు ఇంకో ఇద్దరు తోడు కలిస్తే, ఇద్దరు ముగ్గురు ఒక టీమ్గా ఏర్పడితే దేవుని పని బహు బలముగా చేయవచ్చును. ప్రియుల, చూడండి, ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు ఒకరినొకరు బలపరుచుకుంటారు, ఒకరినొకరు ధైర్యపరుచుకుంటారు, పురికొల్పుకుంటారు. ఇంకా ముందుకి వారు వెళ్ళగలుగుతారు. ప్రార్థన చేయటంలో అయినా, వాక్యము ధ్యానించటంలో అయినా, వాక్యాన్ని ప్రకటించటంలో అయినా, ఎప్పుడైతే ఈ సహవాసం కలిగి ఉంటారో, ఒంటరిగా కాకుండా, అది చాలా బలాన్ని ఇస్తుంది. ప్రియులారి, 6వ వచనం, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి. ప్రియులారా, పౌలు గొప్ప సత్యాన్ని, వాళ్లకు తెలియని ఒక బలమైన విషయాన్ని వారితో మాట్లాడుతూ ఉంటే వారు ఈజీగా తీసేసుకున్నారండి. అదేంటో, లోకంలో మీరు ఏ వార్త అన్నా చెప్పండి, అందరూ బహుశ్రద్ధగా వింటారు, ఆసక్తిగా వింటారు. ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని తెలుసుకొని అడిగి మరీ వింటారు. అయితే యేసుని గురించి మీరు చెప్పడం ప్రారంభించండి, ఆ పేరు ఒక్కసారి అలా వినబడగానే కొంతమంది అంటారు, మాకొద్దు, మేము వినం. ఎందుకంత వ్యతిరేకత, ఎందుకంత ద్వేషం? ఆయన ఎంత మంచి దేవుడు,
ఆయన ఎంత మంచి రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టాడు. మనల్ని రక్షించటానికి మన కోసం మనల్ని వెతుకుతూ మన యొద్దకు వచ్చిన రక్షకుడు. మరి ఆయన మీద మనకు ద్వేషం ఏంటండి? అయితే పౌలు యేసే క్రీస్తని యూదులకు చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళందరూ ఏం చేశారంటే ఎదురాడి, అంటే చెప్పేదానికి ఎదురు మాట్లాడి దూషించారట. అంటే తిట్టారు, పౌలుని తిట్టారు. దూషించినప్పుడు ఇక తిట్టే వ్యక్తి ఇంకేం వింటాడు చెప్పండి? పౌలుకి ఇక చాలా బాధేసి ఆయన వస్త్రాన్ని అలా దులుపుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు తన శిష్యులతో, మీరు ఏ పట్టణానికైనా వెళ్ళినప్పుడు ఎవరికైనా మీరు సువార్తను ప్రకటించేటప్పుడు వారు కానీ మీ మాట వినకపోతే మీ పాదములకున్న ధూళిని అక్కడ దులిపేసి రండి. విమర్శ దినం ఒకటి రాబోతుంది, తీర్పు దినం. అది ఆ రోజు వారి గతి సొదొమ గొమొర్రా గతి కంటే బహు భయంకరంగా ఉండబోతుంది అని యేసుప్రభు వారు చెప్పాడు. ప్రియుల, సొదొమ గొమొర్రాలు ఏమైనాయి? అగ్ని గంధకముల చేత కాల్చబడ్డాయి. అయితే దేవుని మాట వినని వారి గతి ఏమవుతుంది అంటే, సొదొమ గొమొర్రాలు కొద్ది కాలమే కాల్చబడ్డాయి అగ్ని గంధకముల చేత. కానీ దేవుని మాటకు లోబడని వ్యక్తుల నిత్యత్వం, భూలోకంలో గట్టిగా బ్రతికితే మనిషి 60 లేదా 70 సంవత్సరాలు బ్రతుకుతాడు. మరణం వస్తుంది ఒకరోజు. ఆ తర్వాత వీరు ఎక్కడ ఉంటారు అంటే అగ్నిగుండం, నిత్య నరకం. అగ్ని ఆరదు, ఆత్మ చావదు, అగ్ని గంధకములతో మండు గుండం అంటది. అంటే ఇక్కడ భూమి మీద కొద్దిసేపు మండి ఆరిపోయిద్ది. అది ఆరని నిత్య నరకాగ్ని గుండం. అందుకే యేసు ప్రభు చెప్పాడు వారి గతి అంటే, యేసు ప్రభువును గురించి తెలుసుకొనని వారి గతి, రక్షణ పొందని వారి గతి, పాప క్షమాపణ పొందని వారి గతి. పాపంలో ఉండి చనిపోతే పాపంలో వచ్చు జీతం మరణం, అది ఆత్మకు కలిగే మరణం. ఏదైనా తోటలో దేవుడు ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు. హవ్వ పండు కోసుకొని తిన్నది, ఆమె చచ్చిపోవాలా. కానీ దేవునితో సహవాసం తొలగిపోయింది, మహిమను పోగొట్టుకుంది. అది ఆత్మ సంబంధమైన మరణం. దేవునికి దూరం అయిపోయారు, ఏదైనా తోటలో నుండి నెట్టివేయబడ్డారు. అప్పటి వరకు లేని మరణం వారి దగ్గరకు వచ్చింది. పాపం చేసిన వ్యక్తికి పాపం వలన వచ్చు జీతం మరణం అని దేవుని వాక్యం ఉంది. అందువలన వెంటనే మరణం అయితే ఎవరికి రావట్లేదు. కానీ ఆ ఆత్మ సంబంధమైన మరణం మాత్రం తప్పకొస్తుంది. ఆదాముకి ఆ పండు తిన్న తర్వాత ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. ఆ పండు తినకపోతే ఆదాముకి అసలు మరణం అనేది వచ్చేదేగా. ఆ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చేదవన్నాడు ప్రభువు. ఆ పండు తిన్న తర్వాత మరణం అనేది ప్రారంభమైంది. ప్రియులారా, మానవ జీవితంలో మనం కూడా ఏం కాదులే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు క్షమిస్తాడులే, దేవునికి తెలుసులే, దేవుడు అర్థం చేసుకుంటాడులే అని మన ఇష్టం వచ్చినట్టు కొన్నిసార్లు మనం జీవిస్తాం. లేదు, మనం అలా ఉండకూడదు. ప్రియులారా, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి ఇంకా ఎక్కువగా దుష్కార్యాలు చేస్తూ ఉన్నారట. ప్రియులారా, అంటే శిక్ష రాలేదులే, ఏం పర్లేదు, ఏం చేసినా అని అనుకుంటున్నారు. కానీ ఒకరోజు దాని శిక్ష అయితే బయలుదేరుతుంది. అది వచ్చి చేరటానికి ఎంత సమయం పడుతుందో అది ఎవరు ఊహించలేరు. కానీ ఆ శిక్ష అయితే మాత్రం బయలుదేరుతుందని దేవుని వాక్యం చెప్తున్న సత్యం. ఇక్కడ వీరు ఎదురాడి దూషించినప్పుడు పౌలు ఏం చేస్తాడంటే ఇంకా వాళ్ళకి సువార్త చెప్పడానికి వీల్లేదు, వాళ్ళు వినటానికి సిద్ధంగా లేరు. అందుకని పౌలు తన వస్త్రములు దుమ్ము దులిపేశాడంట. కోపం వచ్చింది ఆయనకి అని ఒక మాట అంటున్నాడు, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. మూల భాషలో మీ రక్తం మీ తల మీదనే ఉండును. దాని భావం ఏంటంటే రక్తాపరాధం, పాపం నీ తల మీదే ఉంటుంది. నీ పాపము యొక్క భారం నువ్వు అనుభవిస్తావు అన్నట్లుగా ఉంది. అందుకే నీ రక్తం నీ తల మీదనే ఉండును, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేను నిర్దోషిని. ఎందుకు తనను తాను నిర్దోషిని అని చెప్తున్నా అంటే, ఒకవేళ వారి మధ్యలో ఉండి వారికి స్వార్థను చెప్పకపోయినట్లయితే వారు నశించిపోయిన దానికి కారణం
క్రైస్తవులైన దేవుని పిల్లలే. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నావో, లేక నిన్ను ప్రేమించేవారుగా నీతో ఎవరైతే సహవాసం చేస్తున్నారో వారందరికీ యేసును గురించి చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. వారు విన్నా వినకపోయినా, వింటే రక్షించబడతారు, వినకపోతే రేపొద్దున వారి శిక్షకు వారే కారణమవుతారు. నువ్వు కారణం మాత్రం కావు, నువ్వు తప్పించుకుంటావు. అందుకే పౌలు అంటే నేను నిర్దోషిని. తనను తాను ఎందుకు నిర్దోషిగా చేసుకుంటున్నాడంటే నేను మీకు చెబుతున్నాను, మీరు వింటలేదు. ప్రియులారా, అందుకే స్వార్థను ఎప్పుడు నెట్టేయకూడదు, దేవుని వాక్యాన్ని ఎప్పుడు త్రోసివేయకూడదు. వాక్యం ఇలా ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఏముందిలే అన్నట్లుగా ఈజీగా మనం తీసివేయకూడదు. చాలా భయభక్తులతో దేవుని గురించి మనం తెలుసుకోవాలి, మన లోపాలు మనం దిద్దుకోవాలి, మనం పరిశుద్ధతలోనికి రావాలి, దేవుని పిల్లలుగా మార్చబడాలి, పాపక్షమాపణ పొందాలి, రక్షణను పొందాలి, దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవాలి. ప్రియులారా, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి 7వ వచనం, అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ప్రియులరా, ఇక్కడ ఈ 7వ వచనంలో మనకి యూస్తు అనే ఒక వ్యక్తి మనకి కనబడతా ఉన్నాడు. తీతియు యూస్తు అనే వ్యక్తి. ఇతని గురించి వ్రాయబడిన ప్రత్యేకమైన మాట ఏంటంటే ఇతను దేవుని యందు భక్తి గలవాడు. అతని కుటుంబం దేవుని యందు భక్తి గల కుటుంబం. ఎంత మంచి పేరండి. దేవుని యందు భక్తి కలిగిన వారు అని బైబిల్లో వ్రాయబడిన వారు కొద్దిమంది ఉన్నారు. అటువంటి శ్రేష్టమైన వారి జాబితాలో ఈ యూస్తు అనే ఈ వ్యక్తి కూడా ఉంటూ ఉన్నాడు. ఆయన ఇల్లు ఎక్కడుందంటే కరెక్ట్గా చర్చ్ పక్కనే ఉందంట. సమాజ మందిరమును ఆనుకొని ఉండేను. మందిరం ప్రక్కన ఉంటే మాత్రం ఖచ్చితంగా వారు ఆశీర్వదించబడతారు. ఎందుకంటే ఈ దేవుడు ఆశీర్వదించే దేవుడే కానీ త్రోసివేసే దేవుడు కాదు, నెట్టేసే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్నెన్నడు విడువను, నిన్నెన్నడు ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రియులారా, ఈయన ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకొని ఉంది. 8వ వచనం, ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. 2 వ్యక్తులు కనబడుతున్నారండి. ఓ వ్యక్తి యూస్తు, దేవుని యందు భక్తి కలిగిన వ్యక్తి. ఇంకో వ్యక్తి క్రిస్పు, ఈయనకి క్రిస్పస్ అని ఇంగ్లీష్లో పేరు ఉంటుంది. ఈ వ్యక్తి తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఆ దినములలో యూదులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం అంటే అది చాలా కఠినమైన విధానం. ఎన్ని ఎగతాళులు ఎదుర్కోవాలి, ఎన్ని వెలివేతలు ఎదుర్కోవాలి, ఎన్ని నిందలు అవమానాలు ఎదుర్కోవాలో చెప్పడానికి వెళ్ళే. ఈ మధ్యకాలంలో నేను ఒక కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంకుల్ వారు చెప్తున్నారు, ప్రభువుని వారు నమ్ముకున్నందుకు గ్రామంలో వీరినంట వెలివేసినట్టు చూసేవారట. నాకు అనిపించింది, మా నాయనమ్మ, మా పితరులు, మా కుటుంబాల్లో ప్రభువుని నమ్ముకున్నందుకు వారు అలా వెలివేయబడ్డారు. నీటికి రానిచ్చేవారు కాదు, నిప్పుకు రానిచ్చేవారు కాదు. నిప్పు అంటే కొట్లో, సరుకులు అమ్మే కొట్లో అగ్గి పెట్టె కూడా అమ్మరు అన్నమాట. అంటే వీళ్ళకేం అమ్మరు, ఇంకా వీళ్ళని వెలివేసినట్టు చూసేవాడు. నీటికి రానిరంటే ఆ దినంలో బావులు ఉండేవి. బోర్లు ఇప్పట్లాగా మోటార్లు ఇవన్నీ ఆ రోజుల్లో ఉండేవి కాదు. కానీ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకొని రావాలి. వీరిని బావి దగ్గర నీళ్లు చేదుకోవటానికి వీళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. అంటే వీరు వెలివేయబడ్డారు గ్రామం నుంచి, కులం నుంచి, సమాజం నుండి. ఎందుకు? ఏ తప్పు చేసి? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నందువలన. అంత ద్వేషం ఏంటో ఈ లోకానికి అర్థం కాదండి. అందరూ దేవుళ్ళని ఆరాధన చేస్తారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎంత ద్వేషాన్ని చూపిస్తారో చెప్పడానికి వీలేదు. ఎందుకు అలాగ అవుతారో తెలియదు. ఆయన పాపుల రక్షకుడు, మరి ఆయన పరిశుద్ధుడని అందరూ ఆయనకు వేరైపోయి వీళ్ళంతా ఒకటయ్యారా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. మరి ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు. ఆయన నమ్ముకోవటానికి ఎందుకు? ఆయన నమ్ముకుంటే ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ వెలివేతలు? ప్రియులారా, మా పితరులు
దేవుని నమ్ముకుని అలా వెలివేయబడి దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించారు. అలాగే నేను మాట్లాడుతున్న అంకుల్ వారు కూడా చెప్తున్నారు, ప్రభువు నమ్ముకున్నందుకు వారు వెలివేయబడి ఎంతో నమ్మకంగా జీవించారు. ఈరోజున వారి కుటుంబమంతా దేవుని నమ్ముకుని రక్షణ ఉంది. ప్రియులారా, ఒక వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచితే అతడు అతని ఇంటి వారు కూడా రక్షించబడతారని దేవుని వాక్యం చెప్తుంది. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా మీరు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారైతే, మీ ఇంట్లో మీరు ఒక్కళ్ళే దేవుని నమ్ముకున్నారా ఇప్పటి వరకు, మీరు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అపోస్తుల కార్యముల్లోనే చెరసాల అధిపతితోటి మాట్లాడుతున్నప్పుడు పౌలు భక్తుడు చెప్పిన మాట మనకు జ్ఞాపకం ఉంది కదా. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి. నువ్వు రక్షించబడతావు, నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. ఇది దేవుని యొక్క వాగ్దానం. మీరు ప్రభు దగ్గర ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టాడు. కానీ ప్రభువా, నన్ను రక్షించావు, నా కుటుంబం అంతటిని కూడా రక్షించు. నేను దేవుని రాజ్యంలో ఉండాలి, నా కుటుంబం అంతా దేవుని రాజ్యంలో ఉండాలి. ఏ ఒక్కరూ విడిచిపెట్టబడడానికి వీల్లేదు ప్రభువా. ఇది మీ అనుదిన ప్రార్థన అయి ఉండాలి. మీరు అలా ప్రార్థన చేయాలి ప్రియులారా. మోషే ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చేటప్పుడు ఫరో అసలు ముందు మీరు ఎవ్వరూ వెళ్ళటానికి వీల్లేదు అన్నట్టు. ఎన్ని ఆటంకాలు చూడండి. తర్వాత పురుషులు మాత్రం వెళ్ళండి, స్త్రీలను పిల్లల్ని ఇక్కడే పెట్టండి అంటాడు. తర్వాత పెద్దలందరూ వెళ్ళండి, పిల్లల్ని మాత్రం ఉంచండి అంటాడు. తర్వాత అంటాడు, మీరందరూ వెళ్ళండి కానీ మీ ఆస్తులన్నీ ఇక్కడే ఉంచండి అంటాడు. మోషే అంటాడు, ఒక్క డెక్క కూడా విడిచిపెట్టం, ఓ చిన్న కోడి పిల్ల లాంటి పక్షిని కూడా విడిచిపెట్టం. మాకు కలిగినవి అన్నీ తీసుకొని మేము వెళ్తాం. మా దేవుని ఆరాధించడానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ మా దేవుడు ఏమి అడిగితే మేము ఇవ్వాలి. ఎటువంటి సమర్పణ జీవితం ప్రియుల. అక్కడికి వెళ్ళక మునుపు మా దేవునికి మేము ఏమి ఇవ్వాలో మాకు తెలియదు. చాలాసార్లు ప్రియులారా, మందిరంలో సడన్గా ప్రేరేపణ కలుగుతుంది కొంతమందికి. దేవునికి అక్కడ ఏమి ఇవ్వాలో తెలియదు. సిద్ధపడింది ఒకటి, అక్కడికి వెళ్ళాక ప్రేరేపణ కలిగేది ఇంకోటి. ఇట్లా చాలామంది జీవితాల్లో కూడా జరుగుతుంటుంది. ప్రియులారా, ఏదేమైనా సాతానేమో ఎవ్వరు వెళ్ళొద్దు అంటాడు, కానీ దేవుని పిల్లలేమో మేము ఒక్కళ్ళం పోవటం కాదు, మా కుటుంబం అంతా రక్షించబడుతుంది, మా గ్రామం అంతా రక్షించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ రక్షకుడిని నమ్ముకొని మా మరణం తర్వాత మేము దేవుని రాజ్యంలో ఉండాలి. ఇది మా ఆశ, ఇది మా పట్టుదల. మతం కోసం మేము పోరాడు, మా గొప్పతనాల కోసం మేము పోరాడు, మాకు అవసరం కూడా లేదు. అందుకే ఎవరైనా తిడతన్నా భరించుకుంటారండి దైవజనులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. విశ్వాసులు కూడా, సేవకులే కాదండి భరిస్తుంది నిందలు అవమానాలు, విశ్వాసులు కూడా భరిస్తున్నారు. ఒక వ్యక్తి దేవుని నమ్ముకొని దేవుని కొరకు నమ్మకంగా జీవించాలంటే ఎంత కష్టమో. అందుకే నేను ఇక్కడ క్రిస్పును గురించి మాట్లాడేటప్పుడు మీతో ఈ విషయాలు నేను మాట్లాడవలసి వస్తుంది ప్రియులారా. ఈ క్రిస్పు తన ఇంటి వారందరితో ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా, ఎంత కష్టమండి యూదుల్లో అటువంటి ఒక ప్రత్యేకత కలిగి ప్రభు కోసం జీవించడం అంటే. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ అలాగూ ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తూ ఉంటే ప్రభు మిమ్మల్ని చేయి విడవడు. నిన్ను, నీ ఇంటి వారందరిని కూడా దేవుడు రక్షిస్తాడు. పట్టుదలతో ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి, ప్రభువా నీ రక్షణ నా కుటుంబం అంతా అనుభవించాలి, మేమందరం దేవుని రాజ్యంలో ఉండాలి. ఇదే మన ఆశ అయి ఉండాలి. అందుకే ప్రతి దినం ప్రియులారు మీ కుటుంబంలో అందరి పేర్లు ఎత్తి మీరు ప్రార్థన చేయాలి. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం. మరి ముఖ్యంగా రక్షించబడని వారు మీ ఇంట్లో ఎవరున్నారు, మీ పిల్లలో, మీ భర్త, వారి నిమిత్తమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా మేమందరం నీ రాజ్యంలో ఉండాలి, మా కుటుంబమంతా రక్షించబడాలి. క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఉన్నాడు. కొర్నేలి తన ఇంటి వారందరితో ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఉన్నాడు. అబ్రహాము తన ఇంట్లో పనిచేసే వారికి కూడా విశ్వాసాన్ని నేర్పించాడు. తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. ప్రియులారా, భక్తుల జీవితాలు మనం చూస్తే వారి కుటుంబం అంతా ప్రభు కోసం వారు అలాగ భయభక్తులు కలిగి జీవించారు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ,
నీ కుటుంబం అంతా దేవునిలో అలాగూ రక్షించబడిన వారుగా ఉన్నారా? ఒకవేళ లేకపోతే ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. ఇది మన హక్కు, ఇది మన స్వాస్థ్యం. మా కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, మా కుటుంబం అంతా దేవుని రాజ్యంలో ఉండాలి. ఎందుకంటే ఎవరైనా మారు మనసు పొందకపోతే, ఎవరైనా పాపములోనే ఉండేవారు కానీ చనిపోతే, దేవుని మాట వినని వారుగా, మారు మనసు పొందని వారుగా జీవిస్తే, వారు ఈ లోకాన్ని విడిచిన తర్వాత వారు నిత్య నరకాగ్నికే వెళతారు. ఎందుకంటే వారి పాపాలు క్షమించబడలేదు కాబట్టి. వారి పాపాలు వారిని పట్టుకుంటాయి. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాడు. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. ప్రియులారా, ఈ మాట మనం గమనిస్తే కొరింథీయుల్లో వారు ధనవంతులు అని చెప్పాను. వారు చాలా ధన సంపాదన మీదనే వారి దృష్టి ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్రజల మధ్యలో కూడా పౌలు స్వార్థను ప్రకటించినప్పుడు అక్కడ అనేకులు విని, వాక్యాన్ని విని, యేసే రక్షకుడు అని నమ్మి. ప్రియులారా, ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు రక్షకుడుగా నమ్మట్లేదు. యేసు ప్రభువే పరలోకానికి మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయన ద్వారా తప్ప ఎవరూ దేవుని రాజ్యానికి వెళ్ళలేరు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, కాబట్టి కొరింథీయులు అనేకులు విని విశ్వసించి, విన్నారు, నమ్మారు, బాప్తిసం పొందారు. చాలామంది వింటారు, నమ్ముతారు, కానీ బాప్తిస్మము అనేటప్పటికి మాకు వద్దమ్మో అదో మతం. ప్రియులారా, బాప్తిసం అనేది ఒక మతం కానే కాదండి. అసలు క్రైస్తవ్యానికి బాప్తిస్మానికి సంబంధమే లేదు. గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు బాప్తిసం తీసుకుంటే క్రిస్టియన్ అని, అది బైబిల్ పెట్టలా. బాప్తిస్మము అంటే ఏంటంటే బహిరంగ ఒప్పుకోలు, నేను యేసు ప్రభుని నమ్ముకుంటున్నాను అని, ఇక నుండి నేను ప్రభు కోసం జీవిస్తాను అని వారు తీసుకునే ఒక తీర్మానమే బాప్తిస్మం. ఈ దినాల్లో చాలామంది ప్రభు కోసం జీవించాలి అని తీర్మానం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రభువుని నమ్ముకున్నవారు ఉన్నారు, ప్రభువు నా పాపముల కోసం మరణించాడని నమ్మినవారు ఉన్నారు. అంటే క్రియలలో, విశ్వాసములో బాప్తిస్మం పొంది రక్షించబడిన వ్యక్తులుగా, రక్షణ కలిగిన వ్యక్తులుగా ఉంటున్నారు. కానీ క్రియలలో బాప్తిస్మం తీసుకోవాలి అనేటప్పటికి భయపడిపోతున్నారు. రకరకాల కారణాలు, కొంతమందికి కొన్ని అనుమానాలు, కొన్ని భయాలు. మరి కారణం ఏదైనా కానీ బాప్తిస్మం పొందని వారిగానే ఉంటున్నారు. ఒక మాట చెప్తున్నాను, బాప్తిస్మం పొందటం అనేది మీ వ్యక్తిగత తీర్మానం, మీ బహిరంగ ఒప్పుకోలు, అది మీ రక్షణకు కారణం. దాన్ని ఈజీగా తీసుకునే విషయం కాదు, మతం కానే కాదండి. అసలు రిలిజియన్ అనే దానికి బైబిల్లో అసలు సంబంధం లేదు. విశ్వాసం, అది దేవుని వాక్యం చెప్పేది. నువ్వు దేవుని నమ్మితే దేవుని కోసం జీవించు, దేవుడు నిన్ను రక్షిస్తాడనే విశ్వాసం నీకుంటే ఆ రక్షణను సంపాదించుకో. దేవుడు నీకు దేవుని రాజ్యం ఇస్తాడు అనే విశ్వాసం నీకుంటే ఆ రాజ్యం కోసం ఎదురు చూడు, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకు. అది దేవుని వాక్యం మనకి చెప్పేదండి. మనల్ని రక్తములో కడిగాడు ప్రభు, మన పాపంలో క్షమించాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, కాబట్టి నీతిమంతులుగా మార్చాడు. కాబట్టి ఇక నుండి మేము దేవుని కోసం జీవించడానికై మేము తీర్మానం చేసుకుంటున్నాము అని బహిరంగ ఒప్పుకోలు. అందుకే బాప్తిసం ఇచ్చేటప్పుడు 4 ప్రశ్నలు అడుగుతారు. బాప్తిసం తీసుకునే ప్రతి వ్యక్తిని అడిగే ప్రశ్నలు ఏంటో తెలుసా ప్రియులారా? యేసు ప్రభు నీ పాపముల కోసం మరణించాడని నమ్ముతున్నావా? ఫస్ట్ అడిగే ప్రశ్న అది. నమ్ముతున్నానండి అంటారు. మరి యేసు ప్రభు మరణం గెలిచి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఎందుకంటే ఆయన మరణం గెలిచి తిరిగి లేచాడని నమ్మితే మనల్ని కూడా ఒక దినమున ఆయన మృతుల్లో నుండి లేపుతాడు, నిత్య జీవానికి ఆయన తీసుకుని వెళ్తాడు. నమ్ముతున్నామండి అంటారు. మరి దేవుని కోసం నమ్మకంగా జీవిస్తావా అని అడుగుతారు. జీవిస్తాను. ఎంతవరకు అని అడుగుతారు. నేను బ్రతికున్నంతకాలం అంటారు. ఈ 4 తీర్మానాలే, అవేనండి బహిరంగ ఒప్పుకోలు బాప్తిస్మ కార్యక్రమంలో జరిగేది. అప్పుడు దైవజనుడు ఒక వ్యక్తిని ఆ నీళ్ళలాగా ముంచేసి అలా లేపుతారు అంతే. అంటే నువ్వు క్రొత్తగా పుట్టావు నీటి మూలముగా. అది యేసుప్రభు వారు చెప్పారు కదా. నికోదేము అనే వృద్ధుడు వచ్చి యేసుప్రభు దగ్గర అడిగాడు, నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలి? ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప అతడు దేవుని రాజ్యం చూడలేడు అని యేసుప్రభు నికోదేముతో చెప్పాడు. అప్పుడు నికోదేము అడుగుతాడు, నేను ముసలోడిని అయ్యాను, నేను మరల నా తల్లి గర్భంలో ఎలా జన్మిస్తాను అంటాడు. అప్పుడు ప్రభు చెప్పాడు,
నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. అదండి బాప్తిస్మము, రక్షణ అనేవి. అంటే ఒక వ్యక్తిని అలా నీళ్లలో ముంచి లేపినప్పుడు అది ఆ వ్యక్తి నీటి మూలముగా పుట్టాడు అని అర్థం. అది క్రొత్త జన్మ. అదే బాప్తిస్మం అంటే. అంతేగాని దానిలో ఇంకా వచ్చేది లేదు, పోయేది లేదు. ఇంకా ఆడ ఇంకే కార్యక్రమాలు ఏమి ఉండవండి అందులో. దానిలో ఏమీ చేసేది ఉండదు. వీరిని ఒక నీళ్లలో ఒక క్రొత్త వ్యక్తిగా లేపటం, నీటి మూలముగా వీరు క్రొత్త వ్యక్తిగా జన్మించటం. వీరు వారి మనస్సులో ఇక నుండి నేను ప్రభు కోసం ఒక క్రొత్త జన్మనెత్తాను, ఇక నేను ప్రభు కోసం నమ్మకంగా జీవించాలి అని ఒక విశ్వాసంతో ఒక తీర్మానం. అంతేనండి బాప్తిస్మము అంటే. అంతేగాని మతంలో ఇంకేవేవో కార్యక్రమాలు ఏమీ చేసేవి ఇందులో ఏమీ లేదండి. యేసు నా పాపముల కోసం మరణించాడని నమ్ముతున్నాను. అదేనండి మెయిన్ రక్షణ. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ కొరింథీయులు ఈ ధనవంతులైన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, ఆ గొప్ప పట్టణములో ఉన్నటువంటి వారు అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందారు. కాబట్టి ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మనమందరం ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. మనము మన కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. మనము మన కుటుంబం అంతా బాప్తిస్మం పొందినవారుగా, రక్షణ పొందినవారుగా, నూతన జన్మ పొందినవారుగా ఉండాలి. దేవుని రాజ్యం కోసం రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ఎందుకంటే ప్రభు రాకడలో ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు రెండవసారి. ఆయన వచ్చినప్పుడు ఆయనందు విశ్వాసం కలిగిన వారు ఈ మట్టి శరీరం మహిమా శరీరముగా మార్చబడి మేఘముల మీద మనము కొనిపోబడతాం ప్రియులారా. సంఘము ఎత్తబడుతుంది. అది దేవుని వాక్యం చెప్తున్న సత్యం అన్నమాట. ఆ నిరీక్షణ కలిగి ఆ ర్యాప్చర్ కోసం, ఆ సంఘం ఎత్తబడే అనుభవం కోసమై విశ్వాసులైన మనమందరము సిద్ధపాటు కలిగి ఎదురు చూడాలి. ఇక్కడ మీకు మాట చెప్తాను, బాప్తిస్మం పొందని ఏ విశ్వాసి ఆ సంఘము ఎత్తబడే ఆ ర్యాప్చర్లో వీళ్ళు ఎత్తబడలేరు. ఎందుకంటే నువ్వు బహిరంగ ఒప్పుకోలేదు కదా. నీ రక్షణ విషయమై నువ్వే ఒక స్థిరమైన తీర్మానానికి నువ్వు రాలేదు. నీ రక్షణ విషయమై నువ్వు ఒక స్థిరమైన తీర్మానానికి వచ్చి ఉంటే నువ్వు ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకునే వ్యక్తివే. బాప్తిస్మము తీసుకున్న వ్యక్తి రక్షించబడతాడని యేసు ప్రభు చెప్పాడు. మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. 16 నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. నువ్వు ప్రభు నమ్మిన వ్యక్తివైతే బాప్తిస్మం తీసుకున్న క్రొత్త జన్మ ద్వారా రక్షణను పొందాను అన్న నిశ్చయత కలిగి, నా పాపముల కోసం ప్రభు మరణించాడని నిశ్చయత కలిగి, ఆయన కార్చిన రక్తమూలంగా నాకు పాపక్షమాపణ ఉన్నది అనే నిశ్చయత కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూసి దేవుని రాజ్యము కొరకై మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఇదేనండి క్రైస్తవ విశ్వాసము అంటే. ప్రభువుని నమ్మటం అంటే ఇదే ప్రియులారా. కాబట్టి మనమందరము దేవుని రాజ్యంలో ఉండాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా నరకానికి వెళ్ళకూడదు. ఏ వ్యక్తి ఆ శిక్షను అనుభవించకూడదు. అందుకే ప్రభు మన కోసం మరణించాడు. ప్రభు మన కోసం తన రక్తం అంతా కాచాడు. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, పౌలు ఏ భారము కలిగి తన తోటి వారికి సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు మేము అదే మాటలు వినటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. మేమందరము రక్షించబడి కుటుంబాలుగా నాయనా నిన్ను సేవించేవారుగా ఉండి నీ రాజ్యంలో మేమందరం సంతోషంగా ఉండే దినములు మీరు మాకు దయచేయండి. మాలో ఏ ఒక్కరము ప్రభు నీ రాజ్యమును పోగొట్టుకోకుండా సహాయం చేయండి. నీ రాజ్యంలో నీతో ఉండే ఆ సంతోషం, సమాధానం, ఆశీర్వాదంలోనికి మేము పాలుపంపులు పొందుటకు కృపను దయచేయండి. సంఘముగా ఎత్తబడే అనుభవంలో మేము ఉండేటకు కృపను దయచేయండి. చెరువచ్చిన మా ప్రియులందరినీ దర్శించండి. ఆయన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. బలమైన నీ ఆత్మతో నింపండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి దినం వాక్యం వింటున్న బిడ్డలందరినీ దర్శించండి. విశ్వాసంలో బలపరచండి. అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. నీకు సమీపస్తులుగా రావటానికి, నీ అందల విశ్వాసములో బలం పొందటానికి కృపను దయచేయండి. తండ్రి, ఈ కార్యక్రమం చూస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని ముట్టండి నాయన. వారి ప్రాణాత్మ శరీరాలు మీరే తాకమని ప్రార్థన చేస్తున్నా. శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి పరిశుద్ధాత్మదేవ. ఇప్పుడే నీ వాక్కును పంపి బాగు చేయండి. స్వస్థతలు కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఇప్పుడే నీ ప్రభావాన్ని విడుదల చేస్తున్నాను. ఇప్పుడే నీ ప్రసన్నతను విడుదల చేస్తున్నాను నాయన.
నా నామమున మీరు నన్ను ఏమి అడిగాను చేస్తానని చెప్పిన దేవుడు ఇప్పుడు నాతో ప్రార్థనలో ఏకీభవిస్తూ నీ బిడ్డలు ఏ విషయాల నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నారో వాటన్నిటిలో మీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గర్భఫలం లేని బిడ్డల గర్భఫలం దయచేయండి. వివాహం కాలేదని దిగులు పడుతున్న బిడ్డలకు త్వరలో వివాహములు కుదర్చబడి ఘనముగా జరగడానికి సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించండి ఆయన. బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చండి. అనుదిన ఆహారమును దయచేయండి. ఏ లోటు లేకుండా చేయండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని బైబిల్లో వ్రాయబడిన వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చండి. వీరికి ఏది తక్కువ కాకుండా సహాయం చేయండి. తోడు నడిపించి దీవించండి. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించమని, వారిని వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నాం. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ బలం తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డిడి ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002122. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8866667676, మరి యొక్క నంబర్ 7075159777.